వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నిన్న సిలబస్ అంతా డిస్కస్ చేశాము. సో ఈరోజు నేను దాంట్లో సిలబస్ నుండి ఒక టాపిక్ను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దానిలో హైయెస్ట్ మార్క్స్ అనేది ఎక్కువ ఏ టాపిక్ నుండి వస్తుందో అబౌట్ 5 మార్క్స్ అనేది ఒక టాపిక్ నుండి ఎక్కువ వస్తుంటుంది. సో దాని నుండి నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ టాపిక్ ఏంటమ్మా నేను చెప్పాం కదా, లిమిట్స్, ఫిట్స్ అండ్ టాలరెన్సెస్. ఈ టాపిక్ నుండి మనకు ఈ సింగరేణికి సంబంధించినటువంటి కానీ ఇస్రో సంబంధించినటువంటి ఐటీఐ ఫిట్టర్ టెక్నీషియన్ జాబ్స్ అన్నింటికి మనకు మ్యాక్సిమం మార్క్స్ అనేది దీని నుండి వస్తుంటాయి. ఎన్ని మార్క్స్ వస్తుంటాయి అని చెప్పాను? మినిమం టు మ్యాక్సిమం 4 to 5 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. మాకు 4 to 5 మార్క్స్ కంపల్సరీ వస్తుంటుంది. సో అంత ఇంపార్టెన్స్ ఏంటి యాక్చువల్లీ ఈ టాపిక్, అంత ఇంపార్టెన్స్ ఏంటి, మళ్ళీ ఈ టాపిక్ ఎక్కడ యూజ్ అవుతుంది మనకు మామూలుగా, యాక్చువల్లీ ఈ టాపిక్ ఎలా ఇన్వెంట్ చేశారు అనేది మెయిన్ మనం నేర్చుకొని దెన్ విల్ గో టు ద వాట్ ఈజ్ లిమిట్స్, వాట్ ఈజ్ ఫిట్స్, వాట్ ఈజ్ టాలరెన్సెస్ అన్నది దాని డెఫినేషన్ చూసుకుందాం. అండ్ అలాగే మనం దానికి సంబంధించినటువంటి ఎలాంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో అడిగారు అండ్ ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనము నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ టాపిక్ చూసినట్లయితే ఇక్కడ ఒక టాపిక్ ఉంది, టాలరెన్సెస్. సో నేను ఫస్ట్ టాలరెన్స్ అనేది ఎలా వచ్చింది, యాక్చువల్లీ టాలరెన్స్ అంటే ఏంటి, టాలరెన్స్ అనేది ఎలా వచ్చింది అనేది చెప్పాలనుకుంటున్నాను. సో టాలరెన్స్ అనేది ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఈ లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్ అనేవి ఇవి ఎక్కువ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారమ్మా. ఏదైనా ఒక ప్రోడక్ట్ను మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఈ టర్మ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ టర్మ్స్ ఎలా వచ్చాయంటే ఫస్ట్ బేసిక్గా ఎప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగిందో అప్పుడు అంటే చాలా ఓల్డెన్ డేస్లో ఏం చేశారంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో ఇతను ఈజ్ టు గో టు ద కస్టమర్, అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాట్ ఎవర్ హీజ్ రిక్వైర్మెంట్ ఈజ్ టు ఆస్క్, అంటే ఈ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మ్యానుఫ్యాక్చరర్ అడిగి తెలుసుకొని దెన్ ఈజ్ టు గివ్ ద థింక్ ప్రాసెస్. దానికి ఆయనకు కావాల్సినటువంటి ఆ రిక్వైర్మెంట్ బట్టి ఇతను థింక్ చేసేవాడు. ఆఫ్టర్ థింకింగ్ ఈజ్ టు డ్రా ఏ డ్రాయింగ్, ఓ రఫ్ డ్రాయింగ్ ఈజ్ టు డ్రా. రఫ్ డ్రాయింగ్ చేశాక ఈ డ్రాయింగ్ సంబంధించినటువంటి దాని నుండి ఏ ప్రాసెస్ను మనం యూజ్ చేయాలి ఈజ్ టు థింక్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ ఫైనలైజింగ్ ద ప్రాసెసెస్ ఈజ్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ అవుట్పుట్ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసేవాడు. సో ఈ ప్రాసెస్ని మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మాస్ కస్టమైజేషన్ అంటారు. కస్టమైజేషన్ అంటే మాస్ కస్టమైజేషన్ అంటే ఏంటమ్మా? మాస్ కస్టమైజేషన్ అంటే ఏంటంటే ఏదైతే మనకు కస్టమర్కి కావలసినటువంటి రిక్వైర్మెంట్ని బట్టి అతనికి కావలసినటువంటి రిక్వైర్మెంట్ని బట్టి కంపెనీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ను తయారు చేసేవాళ్ళమ్మా. అందుకు దాన్ని మాస్ కస్టమైజేషన్ అనేది అంటున్నారు. సో కానీ ఇక్కడ దాంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాసెస్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, స్మాల్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మాస్ కస్టమైజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఈజ్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆ ప్రోడక్ట్స్ అనేటివి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్. అంటే ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినామంటే అది కస్టమర్కు నచ్చి తీరాల్సిందే. ఎందుకు అంటే అతని యొక్క రిక్వైర్మెంట్ని బట్టే మనము ఈజ్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. సో దెర్ ఈజ్ నో రిజెక్టెడ్ పీసెస్ ఇన్ ద మాస్ కస్టమైజేషన్. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి అది మెయిన్ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద మాస్
అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఈయన ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు. కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు. ఎందుకు అంటే కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ ప్రోడక్ట్ అనేది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇట్ ఇజంట్ లైక్ అదర్ పీపుల్. సో దానివల్ల ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద మోర్ నెంబర్ ఆఫ్ ది ప్రోడక్ట్. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మాస్ కస్టమైజేషన్. ఈ మాస్ కస్టమైజేషన్ వల్ల దానికి డిసడ్వాంటేజెస్, అది మాస్ ప్రొడక్షన్ అనేది చేయలేకపోవడం. సో మాస్ ప్రొడక్షన్ చేయనప్పుడు దెన్ అలా ఇయర్స్ గడిచిపోయాక దెన్ ఇండస్ట్రీ రెవల్యూషన్ జరిగింది. ఇండస్ట్రీ రెవల్యూషన్ జరిగాక ఈ మ్యానుఫ్యాక్చరర్ హూ ఇస్ దట్ కంపెనీ వాళ్ళు దే వెంట్ టు థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, థింక్ చేస్తూ, ఇయర్స్ ఆఫ్ థింకింగ్ చేస్తూ దే హ్యావ్ డిసైడెడ్ వన్ థింగ్ ఏంటంటే దే వాంట్ టు గో ఫర్ మాస్ ప్రొడక్షన్. బట్ with one condition they have went for the mass production. What is the condition? That product should be economically. ఆ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది తక్కువ ఉండాలి, ఇది రీజనబుల్గా ఉండి అందరికీ అవైలబుల్గా ఉండే ఎకనామికల్గా కాస్ట్ అనేది ఉంచి మనం ప్రొడక్షన్ అనేది పెంచాలి. సో దే వాంట్ టు ప్రొడ్యూస్ అ మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ ఎకనామికల్ రేంజ్. సో ఈ ఎకనామికల్ రేంజ్ మాస్ ప్రొడక్షన్కి వెళ్ళినాక వాట్ ఈస్ హ్యాపెండ్ ఈజ్ నో, when they are going to produce the products, they got the problem is they are not able to produce the products in one place లో దే ఆ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఎందుకు? రా మెటీరియల్ కావచ్చు, దేర్ మే బి రా మెటీరియల్, ఇంకొకటి మేబీ స్కిల్డ్ పర్సన్స్ టు ప్రొడ్యూస్ ద మీన్స్ ద టెక్నీషియన్స్ దే వాంట్ టు ప్రొడ్యూస్ ఫర్ రన్నింగ్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్. So due to these reasons they are not able to produce the products in one place. So they went for the production in the multiple places. Multiple places అంటే not even the locally, they went for the globally వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక ప్రోడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ they want to produce the product of male part as well as female part. ఈ మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ రెండింటిని కలిపి అసెంబ్లీ చేసేవాళ్ళు. సో అసెంబ్లీ చేసినప్పుడు దే యూస్ టు ప్రొడ్యూస్ ద మేల్ పార్ట్ ఇన్ వన్ కంట్రీ, ఇట్ మే బి జర్మనీ or it may be Germany, it may be in the China, it may be in the Thailand. So female part they used to produce in the India or Sri Lanka somewhere, and they used to do in assembly in Thailand. After that what is happened, but customer, who is the customer is from US. సో యుఎస్ కస్టమర్ కోసము ఇండియాలో ఒక పార్ట్, జర్మనీలో ఒక పార్ట్, అసెంబ్లీ ఏమో తైవాన్లో. సో ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో ప్రొడ్యూస్ చేస్తూ అసెంబ్లీ ఒక్కడ చేస్తూ వేరే వాళ్ళకు దే యూస్ టు సేల్ ఇట్. సో వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ద పార్ట్ ఇన్ యాజ్ పర్ దే రిక్వైర్మెంట్, అంటే ఆ పార్ట్ అనేది ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో చేసినప్పుడు అది పాసిబుల్ అవుతుందా? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. యా, ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడు? దానికి సమ్ పర్మిజబుల్ వేరియేషన్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే డిఫరెంట్ కంట్రీస్లలో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో కానీ పార్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పాసిబుల్ అవుతుంది. ఆ పాసిబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే, అండ్ ఇక్కడ నేను ఒక టర్మ్ చెప్పాను. ఆ టర్మ్ ఏంటంటే పర్మిజబుల్ వేరియేషన్ అన్నాను. సో పర్మిజబుల్ వేరియేషన్ అంటే దే యూస్ టు యూజ్ దిస్ ఫర్ డూయింగ్ ద ప్రోడక్ట్. యూజింగ్ దిస్ దే యూస్ టు గివ్ ద అప్పర్
వేరియేషన్ యాజ్ వెల్ యాజ్ లోయర్ వేరియేషన్, అంటే ఒక ప్రోడక్ట్కి ఏదైనా ఒక డైమెన్షన్స్ ఉంటే దే యూస్ టు గివ్ ద అప్పర్ వేరియేషన్ ఇచ్చేవాళ్ళు, లోయర్ వేరియేషన్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చి దే యూస్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ అండ్ దే యూస్ టు గో ఫర్ ది అసెంబ్లీ. సో దట్ is called basically, we used to call a permissible variation, upper variation and lower variation, upper limit and lower limit. ఈ వేరియేషన్ అనే టర్మ్ నే మనం we used to call as the tolerances. What you used to call tolerances. ఈ టాలరెన్స్ అనేది డిఫరెంట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక పర్మిజబుల్ వేరియేషన్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ పర్మిజబుల్ వేరియేషన్నే లీగల్లీ దే యూస్ టు గివ్ ద పర్మిషన్ టు యూ షుడ్ డూ విత్ ఇన్ దట్ పర్టిక్యులర్ లిమిట్ ఇన్ దట్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ను ఒక ప్రోడక్ట్ అనేది ఒక లిమిట్స్ ఇచ్చి ఆ లిమిట్స్ మధ్యలో యూ వాంట్ టు ప్రొడ్యూస్ అ ప్రోడక్ట్, దెన్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ అనే కస్టమర్ అనేవాడు ఇచ్చేవాడు. సో దాన్ని మనము దే యూస్ టు కాల్డ్ యాజ్ అ tolerance. They used to call as tolerance. What is mean by tolerance? It is a permissible variation of a product. It is a permissible variation of a product.